గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో మన టాపిక్ వచ్చి చతుస్స దిశా రూపం అనమాట. ఇదే మన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతంలో లాస్ట్ టాపిక్. ఇది కూడా మనకి 12 మార్క్స్కి వస్తాయి. ఈ టాపిక్తో మనకి ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం అనేది క్లోజ్ అయిపోతుంది. సో అన్ని యూనిట్స్ మనకి మొత్తం 4 యూనిట్స్ కంప్లీట్ అయిపోతుంది. దీంతో మన సిలబస్ మొత్తం అయిపోతుంది అనమాట. ఓకే, సో దీనికోసం మనం ఫస్ట్ చతురస్ర దిశా రూపంలో మనం దీనికోసం ఏం చేస్తామంటే లారెంజ్ రూపాంతర సమీకరణాల్లో తీసుకున్నాం కదా. మనం లారెంజ్ రూపాంతర సమీకరణంలో మనం x² + y² + z² - c² t² విలువని తీసుకుంటాం అనమాట. సో ఈ విలువ అనేది మనకి అన్ని జడత్వ చట్రాల్లో సమానంగా ఉండాలి అని చెప్తుంది. సో సమానంగా ఉండాలి అంటే ఎస్ అనేది మరియు S' చట్రాలు అనేవి రెండు జడత్వ చట్రాలు అయితే అంటే ఇది సమానంగా ఉండాలి అని అంటే ఇది సమానంగా ఉండాలి అని అంటే S, S' చట్రాలు అనేవి మనకి జడత్వ చట్రాలై ఉండాలన్నమాట. జడత్వ చట్రాలుగా ఉండాలన్నమాట. సో దీనికోసం ఏం చేస్తున్నామంటే S చట్రంలోది అలాగే S' చట్రంలోది రెండింటిని ఈక్వల్ చేస్తాం అనమాట. x² + y² + z² - c² t² = x1' + y1' square + z1' - c² t' గా రాసుకుంటాం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం x1 = మనం x గాను, అలాగే x2 = y గాను, x3 = z గాను, అలాగే x4 = ICT గా తీసుకుంటున్నాం. ఇక్కడ ICT గా అంటే ఇక్కడ మనకి ఏమున్నది, మనకి c² t² ఉంది. అంటే ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసామనుకోండి, I² అంటే ఎంత మనకి -1 కదా. సో అందుకని ఇలా రాసుకున్నాం అనమాట. -c² t² అనే దాన్ని ICTగా రాస్తాం. అయితే సో మనం x4 అంటే ICTగా తీసుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు రెండు చట్రాల్లో జడత్వంగా ఉండి రెండు చట్రాలు జడత్వంగా ఉండాలి ప్లస్ x² + y² + z² - t² అనేది మనకి సమానంగా ఉండాలి అని చెప్పుకున్నాం. కాబట్టి దీని నుంచి మళ్ళీ రాసుకుంటున్నాం. ఎలా రాస్తున్నాం, ఈ x² y² z² - c² t² మనం అనుకున్నాం కదా. సో ఇవి అంటే x1² + x2² + x3² + x4² రాసుకోవచ్చు కదా. సో మనం x1 అంటే x, x2 అంటే y, x3 అంటే z, x4 అంటే ICTగా రాసుకున్నాం. సో దాని ప్రకారం రాసుకున్న తర్వాత దీన్ని ఎలా రాస్తున్నామంటే సిగ్మా μ = 1 to 4 x μ² రాస్తున్నాం. సో అలాగే ఇది S చట్రం పరంగా ఉండే ఈక్వేషన్. అలాగే S' చట్రం పరంగా ఉండే ఈక్వేషన్ ఎలా రాస్తాం, x'² + x1' x2' x3' x4' సేమ్ దీన్ని కూడా మనం సిగ్మా μ to 1 to 4 x μ' గా రాస్తున్నాం. అంటే ఇవి రెండు మనకి ఈక్వల్గా ఉండాలని, అంటే సిగ్మా μ = 1 to 4 x μ² సిగ్మా μ = 1 to 4 x μ'². ఇవి రెండు అంటే లారెంజ్ రూపాంతర సమీకరణాల ప్రకారం ఈ S' చట్రాలు అనేవి జడత్వ చట్రాలు అయితే అవి రెండు సమానంగా ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు లారెంజ్ రూపాంతర సమీకరణాల్లో మనకి x' = ఎంత, మనకి x - vt/√1 - v² c². అయితే ఇక్కడ √1 - v²ని మనం గామాగా అనుకుంటున్నాం. దాన్ని ఎలా రాస్తున్నామంటే గామా ఇంటూ x - vt, అలాగే y' = y, z' = z, అలాగే t' గామా ఇంటూ t - vx/c²గా లారెంజ్ రూపాంతర సమీకరణాలను తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి గామా అంటే ఏంటిది, గామా = 1/√1 - v²/c² అని అనుకుంటున్నాం అన్నమాట. అయితే లారెంజ్ రూపాంతర సమీకరణాన్ని మనం మళ్ళీ ఈ క్రింది విధంగా అంటే మనం చూపించే విధంగా తీసుకుంటాం. ఏ విధంగా అంటే
మనం గామా అంటే 1/√1 మైనస్ v²/c² అనుకున్నాం. సో బీటా ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏమనుకుంటున్నామంటే v/cగా తీసుకుంటున్నాం. సో v/cగా తీసుకున్నప్పుడు ఈ రూపాంతర సమీకరణాల నుంచి మనం రాసుకుందాం. సో x1 డాష్ అంటే మనం ఏమనుకుంటున్నాం, x డాష్ అంటే మనం వీటి నుంచి అంటే x ఈజ్ ఈక్వల్ టు x1 అనుకున్నాం కదా. సో అలాగే x1 డాష్ ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ x1 మైనస్ vt ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ x1 మైనస్ vt అన్నాం కదా. సో vt అంటే ఇక్కడ మనం చూడండి బీటా ఈజ్ ఈక్వల్ టు v/c తీసుకున్నాం. సో దీని నుంచి v ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవచ్చు, బీటా cగా రాసుకుందాం. సో దీని ప్లేస్లో మనం బీటా c ప్రతిక్షేపిద్దాం, బీటా c ఇంటూ టీగా తీసుకుందాం. అయితే ఇక్కడ ఏమైంది మనకి మైనస్, మనం x4 అంటే మనం ICT అనుకున్నాం, కానీ ఇక్కడ మనకి CT మాత్రమే ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని మనం I²గా రాసుకోవచ్చు. అంటే ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ x1 ప్లస్ I² బీటా c టీగా రాసుకోవచ్చుగా. I² అంటే మనకు -1 కాబట్టి మైనస్ అవుతుంది. సో దీని నుంచి x1 డాష్ ఈజ్ ఈక్వల్ టు గామా x1 ప్లస్ I బీటా. ఇప్పుడు ICT అంటే మనం x4 రాసుకోవచ్చు కాబట్టి x4 ఇది. అలాగే x2 డాష్ అంటే x2, అలాగే x3 డాష్ అంటే x3. అలాగే ఇప్పుడు మనం x4 డాష్ చూసుకుందాం. x4 డాష్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, మనకి ఇదనమాట టీ డాష్ని మనం x4 డాష్గా రాసుకుంటున్నాం. సో టీ డాష్ అంటే గామా ఇంటూ, సో టీ అంటే మనం x4 తీసుకుంటున్నాం కాబట్టి x4 మైనస్, సో మైనస్ IVX/cగా తీసుకున్నాం. అంటే మనం ఏంటంటున్నాం XV అంటే సారీ ఇక్కడ ఫస్ట్ x4 డాష్ అంటే మనం ICTగా అనుకున్న తర్వాత IC ఇంటూ టీ అంటే మనకు ఆల్రెడీ మనం అనుకున్నాం అంటే విలోమ రూపాంతర సమీకరణం నుంచి తీసుకున్నప్పుడు సారీ టీ డాష్ అంటే గామా TVX/c². ఇప్పుడు లోపలికి మల్టిప్లై చేసామనుకున్నాం, లోపలికి మల్టిప్లై చేస్తే ఇక్కడ రాస్తాను గామా ఇంటూ ICT అంటే మనకి ICT మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తే ICVX1/c². ఒక cకి క్యాన్సిల్ అవుతుంది. x4 డాష్ ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ ICT మైనస్, మనం ఆల్రెడీ CC క్యాన్సిల్ అంటున్నాం కదా, ఇక్కడ CC క్యాన్సిల్ అయితే మనకి IVX/c మిగులుతుంది. సో అదే రాస్తాం మైనస్ IVX1/c. కానీ ICT అంటే మనం ఇక్కడ మనం x4 అనుకున్నాం. సో గామా ఇంటూ x4 మైనస్ IVX1/c, IVX1/cగా తీసుకుంటున్నాం. కానీ v/x అంటే మనం బీటా అనుకున్నాం కదా, సో అది ప్రతిక్షేపించుకుంటాం. సో x4 డాష్ ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ x4 మైనస్ I బీటా x1. సో ఇది మన x4 అన్నమాట. అంటే x1 డాష్, x2 డాష్, x3 డాష్, x4 డాష్ని మనం మొత్తాన్ని మాత్రికా రూపంలో రాస్తే, సో మాత్రికా రూపంలో రాసామనుకోండి అప్పుడు ఏమొస్తుంది, x1 డాష్, x2 డాష్, x3 డాష్, x4 డాష్ని మాత్రికా రూపంలో రాస్తే ఫస్ట్ ఇది మనకి x1 కాబట్టి x1 ఏమొస్తుంది, లోపలికి గామాను మల్టిప్లై చేస్తాం కాబట్టి గామా 0 0, అలాగే x4 విలువ I బీటా ఉంది. సో I బీటా గామా 0 1 0 0 0 0 1 0, అలాగే ఇక్కడ మనకి I బీటా ఇది లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ I బీటా
గామా 0 0 x4 అంటే గామా ఇంటూ x1 x2 x3 x4. సో ఇదే మన చతురస్ర దిశారూపం అన్నమాట. అంటే ఈ చతురస్ర దిశారూపాన్ని మనం మాత్రికా రూపంలో రాస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ రెండు ఎస్ మరియు ఎస్ చట్టాల సందర్భానికి మాత్రమే, అంటే అవి రెండు జడత్వంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ చతురస్ర దిశారూపం అనేది మనకి వర్తిస్తుంది అనమాట. సో దీంతో ఈ టాపిక్తో మొత్తం మనకి ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం అనేది క్లోజ్ అయిపోతుంది. సో మొత్తం 4 యూనిట్స్ మనం కంప్లీట్ చేసాం. ఓన్లీ జస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ముందే 4 మార్క్స్ రాస్తారు కాబట్టి ప్రాబ్లమ్స్ అంత ఇంపార్టెంట్ అనిపించదు. ఓకే, ఈ టాపిక్తో మనకి మొత్తం సిలబస్ అయిపోయిందనమాట. థ్యాంక్ యూ.